అందరికీ ముందుగా నమస్కారం అండి. మొన్నటి వరకు సోషల్ మీడియా మొత్తం ఒక హైప్ ఇచ్చిన ప్రొటెస్ట్ సీజేపీ. కానీ ఎప్పుడో జూన్‌లో జార్ఖండ్‌లో, రాంచీలో జరుగుతున్న స్టూడెంట్ ప్రొటెస్ట్‌ని ఎంతమందికి తెలుసు? ఇప్పుడు తెలుసు. కానీ జూన్‌లో జరిగిన ప్రొటెస్ట్ గురించి ఎంతమందికి తెలుసు? పెద్దగా తెలియలేదు. ఎందుకంటే ఆ ప్రొటెస్ట్‌లో అందరు స్టూడెంట్సే ఉన్నారు. యాంటీ నేషనల్ అవార్డ్స్ లేవు. ఆ ప్రొటెస్ట్‌ని ఎవరు పేమెంట్ పెట్టడం లేదు. అది ఓన్లీ స్టూడెంట్ ప్రొటెస్ట్ వాళ్ళ డబ్బులతో, వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తుంది. అసలు నిజంతో. అసలు ఆ ప్రొటెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అక్కడ లోకల్ పార్టీస్ ఆ ప్రొటెస్ట్‌ని ఎలా చూస్తున్నాయి? ప్రస్తుతం సిట్యుయేషన్ ఎలా ఉంది? ఇవన్నీ చూసే ముందు ఈ ఇన్ఫర్మేషన్ మీ ముందుంచడానికి మన జేఈ విజన్ ఛానెల్‌ది చాలా కష్టం ఉందండి. మీకు ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇంకా మ్యాటర్‌లోకి వెళ్తే ఇది ప్రధానంగా జేపీఎస్సీ, జేఎస్ఎస్‌సీ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్‌లో ఇర్రెగ్యులారిటీస్ అండ్ పేపర్ లీక్ ఎలిగేషన్స్ మీద ఉంది. ఈ ప్రొటెస్ట్ ఒక్క రోజులో పుట్టింది కాదు. సంవత్సరాల తరబడి ఇదే రిపీట్ అవుతుంటే అక్కడ స్టూడెంట్స్ ఇక దీన్ని ఓపిక పట్టలేక గవర్నమెంట్ మీద నమ్మకం పోయి ఇర్రెగ్యులారిటీస్ మీద బిల్డ్ అయింది. అయితే ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన 14థ్ జేపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ అండ్ రిలేటెడ్ ఎలిగేషన్స్ మీద జరుగుతుంది. జార్ఖండ్‌లో యాస్పిరెంట్స్‌కి ప్రభుత్వ ఉద్యోగాలు చాలా కీలకం. అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎక్కడైనా ఇంపార్టెంటే. బట్ జార్ఖండ్‌లో మాత్రం ఇంకా ఎక్కువ అలానే ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు. ప్రభుత్వ ఉద్యోగం దానికి కారణం స్టేట్‌లో గవర్నమెంట్ జాబు, స్టెబిలిటీ, లోకల్ ఆపర్చునిటీ, సోషల్ మొబిలిటీ అన్న మ్యాచ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అక్కడ ఎగ్జామ్స్ ఓన్లీ వన్ మోర్ ఎగ్జామ్ కాదు. అది ఎంటైర్ కెరీర్ గేట్. ఒక్క రిక్రూట్మెంట్ ఎగ్జామ్ మీద డౌట్ వస్తే యాస్పిరెంట్స్‌కి నా ఫ్యూచర్ బ్లాక్ అయిపోతుంది అనే ఫియర్ వస్తుంది. అందుకే పేపర్ లీక్ లేదా ఇర్రెగ్యులారిటీ సస్పెన్షన్ కూడా పెద్ద మూవ్‌మెంట్ వస్తుందక్కడ. రీసెంట్ ప్రొటెస్ట్‌లో ప్రధాన కంప్లెయింట్ పేపర్ లీక్, బ్రోకెన్ సీల్స్, ఓఎంఆర్ మ్యానిపులేషన్స్, కట్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్, అన్‌ఫెయిర్ సెలక్షన్ అండ్ కరప్షన్ కూడా ఉందనుకోండి ఎలిగేషన్స్‌లో. ఎగ్జామ్ సిస్టమ్ ఫెయిర్‌గా లేదు అనేది వాళ్ళ వాదన. కొంతమంది క్యాండిడేట్స్‌ని అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్‌గా ఇచ్చారని అనుమానం వచ్చింది. ఇన్వెస్టిగేషన్ జరిపినా దాంట్లో ఒక నమ్మకం లేదు. ఎందుకంటే సీఐడీ ప్రోబ్ కంటే సీబీఐ ప్రోబ్ కావాలని అక్కడ లోకల్ స్టూడెంట్స్ అవ్వచ్చు, యాస్పిరెంట్స్ అవ్వచ్చు కోరుకుంటున్నారు. ఓన్లీ లీక్ ఇష్యూ కాదు. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ మొత్తం కరప్టెడ్, మ్యానిపులేటెడ్‌గా ఉందని భావిస్తున్నారు. ఇక్కడ సీఐడీ వద్దు. సీబీఐ కావాలంటే ప్రధాన కారణం స్టేట్ మిషనరీ మీద వాళ్ళకి నమ్మకం కోల్పోయారు. ఆల్రెడీ ఇచ్చిన ఒక రిపోర్ట్‌లో స్టూడెంట్స్ వాళ్ళకి సంతృప్తి లేదని చెప్పేశారు. కారణం సీఐడీ వాళ్ళకి లోకల్ ప్రెషర్ ఉండొచ్చు. దానివల్ల వాళ్ళు చేసే మీద కవరప్పులో ఉందనే ఉందనే తప్ప నిజాలు తేల్చినట్టు లేదని స్టూడెంట్స్ చెప్పేశారు. అదే సీబీఐ అనుకోండి స్టేట్ గవర్నమెంట్‌తో దానికి సంబంధం లేదు. కాబట్టి పొలిటికల్లీ క్లీన్ ప్రోబ్ అవుతుందని భావిస్తున్నారు. పేపర్ లీక్ ఎలిగేషన్స్, ఓఎంఆర్ ట్యాంపరింగ్ ఎలిగేషన్స్, రిక్రూట్మెంట్ ఇర్రెగ్యులారిటీస్, సమ్‌టైమ్స్ పోలీస్ అడ్మిన్ రెస్పాన్స్ డిలేడ్ ఆర్ ఇన్‌సఫిషియంట్‌గా కనిపించడం. ఈ ప్యాటర్న్ వల్ల ఇది ఒక కేస్ కాదు. ఇది ఒక రీసైకిల్ అనే ఫీలింగ్ వచ్చింది అక్కడ లోకల్ స్టూడెంట్స్ కావచ్చు, యాస్పిరెంట్స్ కావచ్చు. అందుకే ఆర్డినరీ ఎంక్వైరీ కాదు సీబీఐ లెవెల్ అకౌంటబిలిటీ కోరుతున్నారు. స్టూడెంట్‌కి సీబీఐ అంటే డాక్యుమెంట్స్, ఫోన్స్, హార్డ్ డిస్క్, మనీ ట్రయల్, మిడిల్ మెన్ లింక్స్ అన్నీ ట్రేస్ చేయగల ఏజెన్సీ అది. లోకల్ ఇన్‌ఫ్లూయెన్స్ లేకుండా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తుందని హోప్ ఉంది వాళ్ళకి. బ్రైబ్ నెట్‌వర్క్, సిండికేట్ ముందే బయటికి వస్తుంది. వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. కానీ అక్కడ గవర్నమెంట్ ఏజెన్సీస్ మాత్రం గవర్నమెంట్ సైడ్ ఎలిగేషన్స్‌ని రిజెక్ట్ చేసి సందర్భాలు చాలా ఉన్నాయి. 2024 ప్రిలిమ్స్ ఎలిగేషన్స్ మీద గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే జరిగిందన్నట్లు రిపోర్ట్ ఇచ్చారు. కానీ కొన్ని కేసెస్‌లో సీఐడీ ప్రోబ్ ప్రారంభమైందని తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఎర్లియర్ ఎలిగేషన్స్‌లో అరెస్ట్ కూడా జరిగింది. 11 మంది మీద అయ్యారనేది ఒక రిపోర్ట్ చెబుతుంది మరి. ఎలా స్టార్ట్ అయిందంటే, లేటెస్ట్ రౌండ్ ఆఫ్ ఎజిస్ట్రేషన్‌కి ఇమ్మీడియేట్‌గా టైమ్‌లైన్ ఇలా కనిపిస్తుంది. 14థ్ జేపీ ప్రొటెస్ట్‌కి మెయిన్ ఫర్ స్టూడెంట్స్ అండ్ యాస్పిరెంట్స్ వారు రాంచీలో గ్యాదరింగ్ అయ్యి, హంగర్ స్ట్రైక్, ధర్నా, ప్రెస్ మీట్స్ మొత్తం అసలిది దీని యొక్క సిట్యుయేషన్ మొత్తం మార్చేశారు. వాళ్ళ మెయిన్ డిమాండ్ ఒకటే ఎగ్జామ్ క్యాన్సిలేషన్ చేయటం, మాకు దీని మీద సీబీఐ ఎంక్వైరీ చేయటం, దీన్ని మళ్ళీ కండక్ట్ చేయటం. హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేసిన స్టూడెంట్స్ లీడర్ పేరు దేవేంద్రనాథ్ మహతో. ఆయన జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో రాంచీలో ఐడిఫినైట్ హంగర్ స్ట్రైక్ మొదలుపెట్టారు. మల్టిపుల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఈ ప్రొటెస్ట్ చాలా శాంతియుతంగా ఏ రాజకీయ ఎజెండా లేకుండా చాలా గొప్పగా జరుగుతుందనేది ఇప్పటిదాకా ఉన్న న్యూస్ అయితే. ప్రస్తుతం జార్ఖండ్‌లో జేఎంఎం అండ్ కాంగ్రెస్ సంయుక్తంగా కలిసి అధికారంలో ఉన్న పార్టీ.
అక్కడ వాళ్ళేమంటున్నారంటే, ఎగ్జామ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అన్నది విచారణలో తేలాలి. కానీ ఎలిగేషన్స్‌ని రూల్ ప్రకారం హ్యాండిల్ చేస్తున్నామనేది రూలింగ్ పార్టీ మాట. అపోజిషన్‌లో బీజేపీ, ఏజేఎస్‌యూ పార్టీ, జేడీయూ పార్టీ, ఎల్‌జేపీ పార్టీలున్నాయి. బీజేపీ ఆల్మోస్ట్ ఈ ప్రొటెస్ట్‌కి సపోర్ట్ చేసేసింది. ఇంక చూడాలి ఏం జరుగుతుందనేది. తప్పకుండా మంచే జరగాలని కోరుకుందాం. జై హింద్.